హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ముందుగా మీ అందరికీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాల్టి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అందరికీ ఇష్టమే కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడు చేసేలా కాకుండా సరికొత్తగా మరింత రుచిగా చేసే విధంగా చూపించబోతున్నాను. మరీ లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే నేతి బొబ్బట్లను మరింత రుచిగా చేసే ఈ సింపుల్ టిప్స్ని ఇప్పుడు చూసేద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో ఓ కప్పు మైదా తీసుకోండి. ఇది సుమారుగా 250 గ్రాములు ఉంటుంది. అందులోనికి పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి. ఓ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకోండి. చిటికెడు సాల్ట్, 20 గ్రామ్స్ నెయ్యి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. బొంబాయి రవ్వ ఎందుకు వేశామంటే లోపల చెమ్మగా ఉండేటటువంటి స్టఫింగ్ని పీల్చి బొబ్బట్లు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది ఈ బొంబాయి రవ్వ. నీళ్లు పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు పిండిని ఒత్తుకుంటూ కలుపుకోండి. ఇలా ఎక్కువసేపు ఒత్తుకోవడం వల్ల బొబ్బట్లపై పిండి పల్చగా వస్తుంది, లేదంటే సాగి మందంగా ఉండిపోతుంది. ఈ పిండిలో అరకప్పు నూనె లేదంటే నెయ్యి పోసి నూనెలో పిండి ముద్ద మునిగేలా ఉంచాలి. పిండి ముద్ద గాని నూనెలో మునగలేదంటే పైన పెచ్చులా ఎండిపోతుంది. పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఓ కప్పు 30 నిమిషాల పాటు నానబెట్టినటువంటి శనగపప్పు వేసుకోండి. ఇందులోనికి ఓ కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ రానివ్వండి. అప్పుడు సూపర్ సాఫ్ట్గా ఉడుకుతుంది. హై ఫ్లేమ్ మీద ఉడికించిన దానికంటే కూడా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది. 5 విజిల్స్ వచ్చాక మూత తీసి చల్లార్చుకోండి. చల్లార్చిన పప్పుని ఇలా నలిపితే చూడండి, ఎక్కడ పలుకు అన్నదే లేదు. ఇంత సాఫ్ట్గా ఉడికి ఉండాలి. ఒకవేళ మీరు ఉడికించుకున్న శనగపప్పులో నీళ్లు ఉంటే నీళ్లను వంపేసి తీసుకోండి. ఇందులో ఓ కప్పు బెల్లం తరుగు వేసుకోండి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. తీపి ఎక్కువగా తినేవారు ఇంకా హాఫ్ కప్పు యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పప్పు కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న బెల్లాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడ్డానికి ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకోండి. అందులోనికి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి, లేదంటే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది. దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. నాకు సుమారుగా 6-7 నిమిషాలకు ఇది దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోండి. అప్పుడు స్టవ్ ఆపేసి గిన్నె అంచులకి పల్చగా పూయండి. పప్పు పాకం చల్లారాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా బిగుసుకుందో. ఇక పిండి జారడం అన్న మాట ఉండదు. ఇలా కలుపుకున్నాక ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ బాగా ఓసారి కలుపుకోండి. పిండి ముద్దను బాగా కలిపి నిమ్మకాయ సైజ్ అంతా రౌండ్గా చుట్టుకోండి. అన్నీ చుట్టుకుంటూ ఓ ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు గంటపాటు నానబెట్టినటువంటి పిండిని మళ్ళీ ఓసారి బాగా ఒత్తుకోండి. ఆ తర్వాత పిండి నానబెట్టడానికి వేసిన నూనెలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని అందులోనికి శనగపిండి ముద్దని మధ్యలో పెట్టి అంచుల్ని లాగి పైకి వేస్తూ పాలిథిన్ కవర్పై స్ప్రెడ్ చేయండి. ఇలా చేత్తో తట్టుకోవడం అంతా కష్టం అనుకుంటే మీరు పూరీ ప్రెషర్లో కూడా చేసుకోవచ్చు. చూశారా ఎంత పల్చగా ఉన్నాయో? చూడ్డానికి ఇలా అన్నీ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఓ ప్యాన్ తీసుకొని అందులోనికి నెయ్యి వేసి పెనం బాగా హీట్ అయ్యాక స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి మనం తయారు చేసుకున్న బొబ్బట్లు వేసి 30 సెకండ్ల పాటు వదిలేయండి. ఆ తర్వాత అంచుల వెంట 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి ఎర్రగా కాలనివ్వండి.
కాసేపు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోండి. ఆ తర్వాత ఫ్లిప్ చేసి మరోవైపు ఎర్రగా కాల్చుకోండి. తీసి పక్కనుంచుకోండి. అంతేనండి, మనకు కావలసిన నేతి బొబ్బట్లు రెడీ అయినట్లే. ఎప్పుడు చేసేలా కాకుండా సరికొత్తగా మరింత రుచిగా చేసి చూయించాను. మరీ లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే నేతి బొబ్బట్లను మీరు ఆస్వాదించండి. ఈ ఉగాదికి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.